ఫ్లెక్స్ఫీట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన టమాటా కార్యక్రమంలో చర్చించుకునే విషయం ఏంటంటే, డిసెంబర్ 4వ తారీఖున సంధ్యా థియేటర్లో మన పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్ గారి ప్రమేయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా విశ్లేషిస్తున్నారు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, చాలామంది సమర్థిస్తున్నారు. దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనే మాటని ఈరోజు మనం విశ్లేషించుకుందాం. మీకు అందరికీ తెలిసిందే, దురదృష్టవశాత్తు ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, అతని కుమారుడు గత 15 రోజులుగా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడం. ఇక ఈ విషయానికి వచ్చేసరికి తప్పెవరిది అనేది మనం అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. అంటే ఇటు థియేటర్ వారి వైపు నుంచి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారి వైపు నుంచి, ఇటు సినీ నిర్మాతల వైపు నుంచి, ఇటు ఆ రోజు కుటుంబంతో సహా థియేటర్కి వచ్చి వారి అభిమానులను ఉత్తేజపరచడానికి థియేటర్కి వచ్చిన అల్లు అర్జున్ గారి వైపు నుంచి, అన్ని వైపుల నుంచి నిష్పక్షపాతంగా మనం చర్చించుకుంటేనే ఇలాంటి దుస్సంఘటనలు జరగడానికి ముఖ్య కారణం ఎవరు, కారకులు ఎవరు అనేది క్లారిటీ వస్తుంది ప్రజలకి. ఎందుకంటే సామాన్య ప్రజలు వాళ్ళని వాళ్ళే సమర్థించుకోవాలి, తప్పు చేస్తే వాళ్ళని వాళ్ళే నిందించుకోవాలి. సెలబ్రిటీల్ని, రాజకీయ నాయకుల్ని సమర్థించడానికి వాళ్ళ చుట్టూ బోలెడు మంది ఉంటారు. కానీ ఒక సామాన్య మానవుడు కూడా జరిగిన దాంట్లో నిజానిజాలు ఏంటి అనేది తెలుసుకోకుండా అతని అభిమానమో లేకపోతే ఒక పార్టీ అభిమానమో ఏదో ఒక కారణంతో జరిగిన ఇష్యూని, జరిగిన దాంట్లో తప్పిదాన్ని తప్పుతో పట్టించే రీతిలో ఆలోచించి తప్పుడుగా చర్చించుకోవడం అనేది సమాజానికి మంచిది కాదు అనేది పెద్దలు చెబుతున్న మాట. సామాన్యుల నుంచి పెద్ద స్థాయి వ్యక్తుల వరకు ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అదేంటి, కేవలం అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారా, అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అది రాజకీయ కుట్రలో భాగమే, ఇలా అల్లు అర్జున్ గారిని ఒక్కరినే అరెస్ట్ చేయలేదు, అల్లు అర్జున్ గారు ఒక్కరి మీదే పేరు పెట్టలేదు. ఈ కేసులో అల్లు అర్జున్ గారు A11 అంటే ఆయనకు ముందు 10 మంది మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేసు పెట్టడం అనేది జరిగింది. అందులో థియేటర్ల వాళ్ళు ఉన్నారు, సినీ నిర్మాతలు ఉన్నారు, ఈవెంట్ మేనేజర్లు ఉన్నారు. ఇలా రకరకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి విచారణలో ఈ దుస్సంఘటనకి బాధ్యులు ఎవరు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇలా రకరకాలుగా దానికి సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడమో జరిగింది చట్టరీత్యా. కానీ కేవలం అల్లు అర్జున్ గారిని మాత్రమే అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ గారిని ఎలా అరెస్ట్ చేస్తారు? ఆ తల్లి కొడుకుని తీసుకుని ఆ భర్త అంత జనం మధ్యలో థియేటర్కి వెళ్ళడం వాళ్ళదే తప్పు అని సామాన్యులు సైతం అనుకుంటున్నారు. అరే, ఆ పిల్లాడు వాళ్ళకి ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిన రోజు, రిలీజ్ అయిన ముందు రోజు సరదాగా ప్రీమియర్ షో ఎక్స్పీరియన్స్ చూడాలని ఉండదండి? అది వెళ్ళడం నేరం. అంటే సామాన్యులుగా ఏదైనా జరిగితే మనమే రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, కానీ సమాజం కానీ సమాజంలోని వ్యవస్థలు కానీ బాధ్యత తీసుకోవాలి. వాటిని మనం వేలెత్తి చూపించకూడదా? ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం రోడ్డు మీదకి వెళ్ళకుండా మనం నియంత్రించుకోవాలా? లేకపోతే దానికి సంబంధించిన వ్యవస్థని మనం ప్రశ్నించాలి. ఏ రకంగా ఆలోచించాలి? 500 మంది కెపాసిటీ ఉన్న థియేటర్లో 2000 పైచిలుకు జనం ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే 500 మంది కెపాసిటీ ఉన్న థియేటర్కి 2000 మంది సినిమా చూడటానికి వచ్చి ఉంటారండి? కాదు కదా. అల్లు అర్జున్ గారనే వస్తున్నారనే వార్త ఎలా తెలిసింది 500 మంది ఉండే చోట 2000 మంది జనం వచ్చారు. అంటే ఈ మిగతా 1500 మంది కూడా తమ అభిమాని హీరోని చూడటానికి వచ్చిన వాళ్ళే కదా. ఇక్కడ తన అభిమానులు ఉత్తేజపరచడానికి కుటుంబంతో సహా థియేటర్కి వచ్చిన అల్లు అర్జున్ గారిది తప్పు అని ఎవరు అనటం లేదు. కానీ దానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే
ఈ పుష్ప సినిమా రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ గారి క్రేజ్ నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ దేశవ్యాప్తంగా పెరిగింది. ఎందుకంటే పుష్ప సినిమా ద్వారా ఆయన ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఆ పుష్ప సినిమా విజయం ద్వారా ఆయన చాలామంది దేశంలో చాలామంది కుర్రగారికి ఆయన ఒక అభిమాని హీరోగా ఎదిగారు. అలాగే జాతీయ అవార్డు తెచ్చుకోవడం ద్వారా అల్లు అర్జున్ గారు దేశం అంతా కూడా ఒక తెలిసిన హీరోగా ఎదిగారు. ఇలాంటి ఒక పెద్ద వ్యక్తి, ఇలాంటి ఒక క్రేజ్ ఉన్న వ్యక్తి ఒక థియేటర్కి వెళ్ళడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను 20 ఏళ్ళుగా వెళ్తున్నాను, ఎప్పుడు ఇలా జరగలేదంటే 20 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ గారికి ఉన్న క్రేజ్ వేరు. ఈరోజు పుష్ప సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఈ నేపథ్యంలో జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్న ఏకైక తెలుగు హీరోగా గొప్ప పేరు సంపాదించుకున్న ఈ మూమెంట్లో అల్లు అర్జున్ గారి క్రేజ్ వేరు, ప్రేక్షకుల్లో ఆయనకున్న అభిమానం వేరు. దాంతో పోలిస్తే దాన్ని 20 ఏళ్ల క్రితం ఆయనకున్న స్థానంతో పోలిస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఒక థియేటర్కి లేకపోతే ఒక చోటుకి వెళుతున్నారు అంటే ఆ ప్లేస్లో ఎంతమంది పడతారు, దానికి పోలీసుల అనుమతి ఉందా లేదా, పోలీసులు ఆ జనం రావడానికి తగ్గ సపోర్ట్ని వాళ్ళు ఇవ్వగలరా లేదా, దాన్ని ఈ థియేటర్ యాజమాన్యం సరిగ్గా హ్యాండిల్ చేయగలదా లేదా అనేది అల్లు అర్జున్ సంస్థ వారు కూలంకుషంగా చర్చించుకోవాల్సిన క్రేజ్ ఉన్న స్థాయిలోకి వెళ్ళిపోయారు అల్లు అర్జున్ గారు. సో ఏదో కేవలం ఆ హీరో సినిమా రిలీజ్ అయ్యింది, ఆయన ఏదో ఎప్పటిలాగే వచ్చాడు అనుకునేలాగా లేదు అల్లు అర్జున్ గారి క్రేజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని థియేటర్ యాజమాన్యం కానీ, అల్లు అర్జున్ ఆఫీస్ వాళ్ళు కానీ, అల్లు అర్జున్ స్టాఫ్ కానీ, సినీ పుష్ప 2 సినిమా నిర్మాతలు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే సినిమా నిర్మాతలు, సినిమా హీరోలు అంటే ఏదో కేవలం సినిమా తీశాను, డబ్బులు సంపాదించుకున్నాను అనే చందంగా కాకుండా ఆ సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. ఇక సినీ దర్శకులు, ప్రస్తుత సమాజ విమర్శకుడు అని చెప్పాలేము రామ్ గోపాల్ వర్మ గారిని. ఆయన్ని కూర్చోబెట్టి ఒక ఛానల్లో ఇంటర్వ్యూలు, ఆయనకి నోటికి వచ్చినట్లు, ఆయనకు బుర్రకు తట్టినట్లు, ఆయనకున్న విజ్ఞానాన్ని అంతా ప్రదర్శించి, ఆయనకున్న అభిమానాన్ని అంతా ప్రదర్శించి ఇష్టమైన కామెంట్లు చేశారు, అనుచితమైన కామెంట్లు చేశారు. ఇదే అల్లు అర్జున్ గారు బీహార్లో వచ్చినప్పుడు 2 లక్షల మంది జనం వచ్చారు. అక్కడ జరిగిన తొక్కిసలాట ఇక్కడ ఎందుకు జరిగింది అని రామ్ గోపాల్ వర్మ గారు చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసందర్భమైన వ్యాఖ్యలు చేశారు. అసందర్భం కాదు, ఏంటో అర్థం లేని వ్యాఖ్యలు చేశారని చెప్పచ్చు. అరే ఆయన బీహార్లో అల్లు అర్జున్ గారు ఫంక్షన్ చేసిన గ్రౌండ్ 2 లక్షల మంది పట్టే గ్రౌండ్ కావచ్చు, లేదా అక్కడ ఈవెంట్ జరిపిన వాళ్ళు, ఈవెంట్ నిర్వహించిన వాళ్ళు కానీ, లేదా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సపోర్ట్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ 500 మంది పట్టే కెపాసిటీ ఉన్న సంధ్యా థియేటర్లో 2000 మంది వచ్చారంటే 2000 మంది సినిమా చూడటానికి రారు కదండి. అది ఆలోచించాలి కదా. అనాలోచితంగా ఒక హీరోని ఒక స్వార్థంతో ఏదో సపోర్ట్ చేయాలి. నేను అల్లు అర్జున్ గారిని తప్పు పట్టడం లేదండి, ఎవరో కూడా అల్లు అర్జున్ గారిని తప్పు అనటం లేదు. కానీ అంత క్రేజ్ ఉన్న హీరో థియేటర్కి రావడానికి తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది అని ఆయన అభిమానిగా నా ఆలోచన కానీ, లేదా నాతో చాలామంది ఈ వీడియో పంచుకోవడానికి ముందు నాతో చాలామంది డిస్కస్ చేసిన పెద్దల అభిప్రాయాలు కానీ, ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా చివరికి చట్టాల మీద, ఈ ప్రభుత్వాధిపతుల మీద ఇష్టమైన వ్యాఖ్యలు చేశారు. మీ ఇష్టం ఉంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ తొక్కిసలాట్లో చనిపోయి ఉంటే, లేదా ఆ తొక్కిసలాట్లు నలిగిపోయి ఇలాగే హాస్పిటల్లో ఉండుంటే మీరు ఇలా మాట్లాడతారా? ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. మనం అక్కడ ఉండుంటే ఏంటి, ఇలాగే మాట్లాడతామా, ఇలాగే ఆలోచిస్తామా? అంతేగాని చట్టం తప్పుడు నిర్ణయం తీసుకుంది, పోలీసులు తప్పుగా ప్రవర్తించారు అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే పోలీసులు అందరి మీద చర్యలు తీసుకున్నారు, కేవలం అల్లు అర్జున్ గారి మీదే కాదు. అంచేత రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, ఎవరైనా కానీ ఒక విషయం పట్ల స్పందించేటప్పుడు తమకి ఆ వ్యక్తి మీద ఉన్న అభిమానాన్నో, లేకపోతే తమకు వారితో ఏదైనా పని ఉంటే ఆ స్వార్థాన్నో పక్కన పెట్టి సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించి
అలాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయడం అనేది సమాజానికి చాలా మంచిది. లేదంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మాటలు సామాన్యుల మీద దుష్ప్రభావాన్ని చూపిస్తాయి, వాళ్ళ ఆలోచన విధానాన్ని తప్పుదారి పట్టిస్తాయి అని పెద్దలు చెబుతున్న మాట. అది కరెక్ట్ కూడా. అలాగే మన కోర్టులో జరిగిన డిస్కషన్ కూడా, అల్లు అర్జున్ గారి బెయిల్కి సంబంధించిన కేసులో కోర్టులో జరిగిన వాదనలు కూడా కొన్ని వీడియోలు యూట్యూబ్ ఛానల్లో దర్శనమిచ్చాయి. అందులో చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందండి. ఆ లాయర్ గారు, అల్లు అర్జున్ తరఫున వాదించిన అడ్వకేట్ గారు కూడా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఆ జడ్జి గారు కూడా చాలా నవ్వుతూ స్పందిస్తున్నారు. అసలు అది ఒక మహిళ చనిపోయి ఒక ఒక ఏమీ తెలియని అమాయకుడైన ఒక పసిబాలుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఇలాంటి ఘోరమైన సిచ్యుయేషన్లో కొందరు బాధ్యులపైన ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే కూలంకషమైన చర్చ జరుగుతున్న ఒక దేవాలయం లాంటి కోర్టులో ఇలాంటి విజ్ఞులైన పెద్దలు, అది కోర్టు వారు కానీ లేదా ఆ కోర్టులో ఉన్న గౌరవనీయులైన లాయర్లు కానీ ఈ రకంగా ఏదో ఒక సరదా డిస్కషన్ మీద వాదనలు జరుగుతున్నట్లుగా సరదాగా నవ్వుతూ వాదించుకోవడం అనేది కూడా కొంతమంది ప్రజలకు బాధ కలిగించింది. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో బాధ కలిగించింది. ఇలాంటివన్నీ కూడా ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తాయి, ఎలాంటి ఆలోచన ధోరణి ప్రజలకి అందిస్తాయి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంచేత ఇందులో కేవలం అల్లు అర్జున్ గారిది మాత్రమే తప్పు కాదు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆలోచించుకుని బాధ్యత తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు అందులో మీరుండొచ్చు, నేనుండొచ్చు, నా కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు. ఏదైనా సంఘటన, ఇలాంటి దుస్సంఘటనలు జరిగినప్పుడు ఎవరికో జరిగింది అని ఆలోచించకుండా మనకి ఇలాంటిది జరిగితే మనం ఎలా ఆలోచిస్తాము, ఇందులో ఎవరిది తప్పు అనేది నిస్వార్థంగా ఆలోచించి ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మనల్ని కూడా మన ఆలోచన విధానాన్ని కూడా ఒక బాధ్యతగా మరల్చుకోవాలని చాలామంది పెద్దలు చెప్తున్నారు. దీన్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఒకసారి దీని గురించి ఈ రకంగా కూడా ఆలోచించండి. ఏది కూడా స్వార్థంగానో అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఈ సమాజంలోని పెద్దలకి, న్యాయ వ్యవస్థకి, ప్రభుత్వ పెద్దలకి, సినీ ఇండస్ట్రీకి, సామాన్య ప్రజలకి అందరికీ మా విన్నపం. నమస్తే.